ఏం జరుగుతున్నది? బాగా అసంతృప్తిగా ఆవేదనతో ఉన్నట్టున్నారు. ఇక ఆవేదన అంటే ఆవేదన ఉంటుంది కదన్నా. ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల కూడా పార్టీని అట్టి పెట్టుకున్నాం తప్ప మేము ఇట్లా అట్లా ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళబట్టి టూర్లు పోయి తిరిగి రాలేదు కదా, పిక్నిక్లు పోలే కదా. అంటే నికాసంగా కార్యకర్తగా ఉన్నప్పుడు ఆవేదన ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు ఇన్ని సంవత్సరాల సంది 10 సంవత్సరాల సంది అంటే పార్టీ ఆ రోజు ఒడిదొడుగులు ఉన్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు అన్న జెండా పట్టుకొని భయపడే రోజులలో కార్యకర్తలు పట్టుకొని నడిచాం. ఇదే మైపారెడ్డి ఇలాంటి దుర్మార్గులంతా కూడా ఆ రోజు ఎన్నో కేసులు ఇప్పటికీ నా మీద ఎన్నో కేసులు పెట్టినారు. కార్యకర్తలు ఎంతో అంచవేసారు, వాళ్ళ భూములు గుంజుకున్నారు. పార్టీలకి రాకపోతే వాళ్ళ సర్పంచ్ పదవులు వాళ్ళని అది చేయించారు, తీసేపించారు అనేక రకాలుగా. ఒక్కటి కాదు, ఆ పటాన్ చేరులో చెయ్యని అరాజకం లేదన్న. భూముల విషయంలో కానీ, మీ కంపెనీ విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో కానీ అసలు ఏ స్థాయిలోకి తీసుకుపోయారంటే పటాన్ చేరులో అన్న 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక సభ్యత్వం బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే వాడు అక్కడ బతకగలుగుతాడు. వాడు లేకపోతే వాడు బతకలేడు, ఏ వ్యాపారం చేసుకోలేడు, ఏం చేసుకోలేడు. ఆ విధంగా నడిపించారు. కానీ అందుకే ఈరోజు మనం 10 ఏళ్ళు పోరాడినాం, మళ్ళీ ఈరోజు మన గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ ఈరోజు మళ్ళీ తనని మరి ఈరోజు తీసుకురావడం అంటే బాధ అనిపించింది. ఈరోజు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు వరకు కూడా ఉన్న నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఒక్కరు కూడా కదలలే. ఈరోజు అందరు నా వెంట ఉన్నారు. ఎందుకంటే అందరం కలిసి పోరాడినాము. ఇలాంటి దుర్మార్గుల మీద అనేక రకాలుగా ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు ఇచ్చినాం. ఈరోజు దౌర్జన్యాల మీద ఎన్నో ప్రెస్ మీట్లు ఇచ్చినాం. ఈరోజు ఇంకోటి బాధ ఎక్కడ కలుగుతుందంటే ఈరోజు ఇలాంటి దుర్మార్గులంతా కూడా ఈ మైనింగ్ విషయంలో ఇష్టానుసారంగా కూడా మొత్తం దాచేసారు. 300 కోట్ల రూపాయలు ఈరోజు మైనింగ్ రాయల్టీ ఎత్తేసి ఈడీ కేసులు అయినాయి. ఇలాంటి జప్తు చేసింది ఇక్కడ కొన్ని ఆస్తులు కూడా సీజ్ చేసారు. ఇంకోటి ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఒకటే ఒక డాక్యుమెంట్, ఈ మానభావుది 1,00,000 గజాలు ఉన్నటువంటి డాక్యుమెంట్ ఉంది. నేను కూడా చూసినది. అంటే ఒక ప్లాట్ 1,00,000 గజాలలో ఉంది. అంటే ఏ స్థాయిలో ఈయన మాఫియా జరిగింది, ఏ స్థాయిలో ఈయన దోచుకు తిన్నాడు ప్రజల సొమ్ము. కాబట్టి నేను ఈరోజు 1,00,000 కాదు, దాదాపుగా 2 లక్షల గజాల ఈ పటాన్ చేరు చుట్టుముట్టు 2 లక్షల గజాల డాక్యుమెంట్స్ ఆల్రెడీ ఈడీకి దొరికినాయి. అవన్నీ కూడా మనం చూసినాం కొన్ని చాలా దగ్గర. అయితే దాదాపుగా వర్త్ ఎంత అన్న 1,000 కోట్ల రూపాయలు ఖాళీ దొరికిందే. 1,000 కోట్లు ఎక్కడ తక్కువ ఉందన్న? 1,00,000 రూపాయలకి ఎక్కడ తక్కువ ఉండదు కదా. ఈరోజు 1,00,000 రూపాయలు అంటే కూడా ఈరోజు దాదాపు 2 లక్షల గజాలు ఇప్పుడు మనం ఆల్రెడీ మనం చూస్తున్నాం. మళ్ళీ ఇలాంటి దోపిడీ, ఇలాంటి దొంగతనం చేసి ఇంత అరాజకం చేసినవాడు మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మనమే ఈరోజు మనము పక్కన పెట్టుకుంటామంటే ఈరోజు మనల్ని ఎవరు నమ్మాలి? ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు మనల్ని? ఈరోజు ఎక్కడో దగ్గర మార్పు కావాలనే కదా కాంగ్రెస్ని తెచ్చుకున్నాం మనం. అంతే కదా. ఆ మార్పులో మరి ఇలాంటి దుర్మార్గులు వచ్చి మళ్ళీ చేరితే మరి ఈరోజు మా పబ్లిక్ ఏం సమాధానం చెప్తుంది?